Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. కోదండరామస్వామి ఆలయంలో చివరి దశకు చేరుకున్న ధనుర్మాస వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేపు నిర్వహించే మెగా మెడికల్ క్యాంప్ జయప్రదం చేయాలి అని కోరిన టీడీపీ నేతలు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్న నేతలు. నియోజకవర్గంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణ అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష. టిట్కో నివాసాల వద్ద ఉన్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశం. గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 80వ వార్షిక ధనుర్మాస మహోత్సవ వేడుకలు ఘనంగా ముగిసిన సందర్భంగా నేడు ఆలయ ప్రాంగణం నందు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము ముఖ్య అతిథిగా విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అత్యంత వైభవంగా 80 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, స్వామివారి కరుణా కటాక్షాలతో ఈ ప్రాంతంలో ఉన్న వారి వ్యాపారాలు అభివృద్ధి చెందాలి అని, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుత్తా చంటి, లంక దాసరి ప్రసాద్, కడియాల గణేష్, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ధనుర్మాస పండుగ సందర్భంగా నెల రోజుల పాటు గుడివాడ పాత మున్సిపల్ సెంటర్లో గత 80 సంవత్సరాలుగా కూడా
ఈ పందిని ఇలా నెరవేర్చడం జరుగుతుంది. గత పెద్దలందరూ కూడా దీనిలో భాగంగానే నా చిన్నప్పుడు హరికథలకి చాలా మంది ఉండేవాళ్ళు. మరి బుర్రకథలకు కానివ్వండి, డ్రామాలకు కానివ్వండి, ఇతర కార్యక్రమాలంటే దీన్ని చూసుకోవాలంటే చాలా సందడిగా, చాలా తృప్తిగా ఉండే ఆ రోజులు మరి 2 రోజులు మళ్ళా రావాలని చెప్పి ఈ రోజున ఇప్పటి వరకు కూడా దీన్ని నిర్వాహకులందరూ కూడా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఇంకా చేస్తూ ఉన్నారు. అయితే మేము కూడా దాదాపుగా నాకు ఒకటి 45 సంవత్సరాల నుంచి కూడా 31st నైట్ 1 మార్నింగ్ 2 కలిసి వచ్చేటట్టుగా మేము పూజ చేసి హరికథ కాలక్షేపం చేసి ప్రజలందరూ కూడా ప్రసాదం పంపుతూ ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా చేసాం. 46 సంవత్సరం చేస్తున్నాం. మరి 80 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి పెద్దలందరూ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ రోజులు చేయాలని చెప్పేసి మనం ఉన్నా లేకపోయినా ఈ పందిరి అనేది ధనుర్మాస సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలకి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి పెద్దలందరూ ఏ కాన్సెప్ట్ అయితే ఉన్నారో అదే రకంగా తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గుడివాడ ధనుర్మాస మహోత్సవాలు 80వ సంవత్సరం ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది 80 సంవత్సరాల బట్టి జరుగుతుంది ఏదైనా దేదీప్యమానంగా. ఈ అన్నిటికీ అంటే మానవ మాత్రం మాదేం లేదు, అంతా రాముల వారి దయతోనే జరుగుతుంది అనేది మా ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత ట్రాఫిక్ ఉంటుంది, ఇంత ఇది ఉంటుంది. రాముల వారి దయ వల్ల ఎవరికి ఇంత దెబ్బ తగలటమో ఇంత నెత్తురు కనబడటమో నాకు తెలిసి 30 ఏళ్లలో నేనైతే చూడలేదు. రాముల వారి యొక్క దయా దాక్షిణ్యాలతో మేమందరం సుభిక్షంగా ఉండాలని, ఈ గుడివాడ పట్టణం అంతా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజున ధనుర్మాస ఉత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు వెల్లెల రాము గారు, అలాగే లంకదాసరి ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ముందుకెళ్ళడానికి కారణమైనటువంటి రాంబాబు గారు. మరి ఈ కార్యక్రమాలు అయితే దగ్గర 80 సంవత్సరాలు కూడా ఈ పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయ దగ్గరలో లారీ ఓవర్ సమస్యలు పాత లోగ నుంచి కూడా జరిగేవి. అవన్నిటి కూడా ఈరోజు రాంబాబు గారు మరి ఎంత ఖర్చు అయినప్పుడు కూడా వెనకాడుకోకుండా సందాలు వచ్చినప్పుడు కూడా సాలప్పుడు కూడా మన జేబులో డబ్బులు కూడా వేసి మరి కార్యక్రమాలు చేపడతాం. దేవుని కార్యక్రమమే కాకుండా దేవుని కార్యక్రమం గుడివాడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా ఈ కార్యక్రమం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మన పురాతనమైనటువంటి ఈ కార్యక్రమం రోజుకో కార్యక్రమం తీసుకుని ప్రజలకు తెలిసే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు ముగింపు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేసి ఆ సీతారాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. జై జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నమే. గుడివాడ పట్టణ భక్త మహాశయులందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఈ 80 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, బాగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించడానికి ఈ యొక్క గ్రామస్తులు, లారీ ఓనర్సు ఎంతో మంది ఎన్నో రకాలుగా ముందుకు వచ్చి ఈ 80 సంవత్సరాల కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేశారు. ఈ ఉత్సవాలు 100 సంవత్సరాలు పరిపూర్ణంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ లంకదాసరి ప్రసాద్ గారు, అదేవిధంగా డొక్కు రాంబాబు గారు వీళ్ళందరి సమక్షంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజున గుడివాడ పట్టణం పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర రామాలయంలో దానికి సంబంధించి ధనుర్మాసానికి సంబంధించి ఈ పందిరి వేయటం దాదాపు 80 సంవత్సరాల నుంచి మా పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా మా పెద్దలు లేకపోయినా ఇప్పుడు మాకు ఈ లారీ యజమానులు కానీ ఈ చుట్టుపక్కల షాపుల వారు కానీ వీళ్ళందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించి మాకు బాగా తోడ్పాటు అందిస్తున్నారు. ఈ రోజు జరిగే ఈ సంతర్పణ కార్యక్రమం కూడా ఏ ఆటంకం లేకుండా జరిగి ఆ రాముల వారి దయ వల్ల ఈ గుడివాడ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. గుడివాడ నియోజకవర్గంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభ్యులు వెనిగళ్ల రాము ఆయన నివాసం వద్ద
గుడివాడ ఆర్డీఓ సుబ్రహ్మణ్యం మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్తో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిట్కో నివాసాల వద్ద ప్రజలు పడుతున్న అవస్థలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు 8,912 గృహాల్లో ఎంతమందికి గృహాలను అందించి ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆ ప్రాంతంలో డ్రైనేజీ వాటర్ బయటికి వచ్చే మార్గం, స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా చేయవలసిన పలు అంశాలపై అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. ఇవన్నీ ఆల్రెడీ 30 acres అండి. 30 acres లో ఈ రోజు ప్రపోజ్ చేయండి. ఇందులో కూడా సార్ ఇక్కడ వరకు ఇచ్చాం సార్. ఈ పార్టీ ఇచ్చాం. ఈ 2 బ్లాక్లు ఇవ్వలేదండి. ఒక్క నిమిషం బాగా మొత్తం ఓపెన్ చేశాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని కావాలి కదా. అది పోలీస్ అవుట్ పోస్ట్ అక్కడ పెట్టారు మామూలుగా. ఏం కట్టట్లేదు. ఇక్కడ ప్లాన్ అది వెబ్మాతో మాట ఉంది. ఒక రైతు బజార్ పెడితే కొంత రైతు బజార్ల కంటే వేరే కార్నర్ ప్లేస్లో అవి అందులో పెట్టచ్చు. షెడ్లకే సార్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఈ గ్రీన్ ఏంటిది ఈ మోషన్ మార్పు ఉంది కదా అంతే కదా. ఈ రోడ్ అనేది రోడ్డే సార్. ఇది బాగా ఉంటుంది కాబట్టి ఇలా షెడ్ వేసుకుని వస్తుంది సార్. తోట వేసి లాగా సార్. ఇప్పుడు చెన్నై బీచ్ స్టేషన్ ఉందనుకోండి సార్. బీచ్ స్టేషన్ వారం అంతా కూడా 200-300 షాపులు ఉంటాయండి. అవన్నీ కూడా అది కరెక్ట్గా 5 feet విడ్త్ వస్తుంది సార్. 5 feet బ్యాక్ వస్తుంది సార్. 5x5 సైజులో ఉంటాయి సార్. డబ్బా మోడల్ లాగా లైన్గా వస్తుంది సార్ షాపులు. అంటే చిన్న చిన్న హాకర్స్కి వెంటర్స్ కోసం గవర్నమెంట్ అట్లా పెట్టారు. ఇదైతే కనుక ఈయన స్వామి మెంబర్ దగ్గర ఉందరా రోడ్ పక్కన బఫర్లో అందరూ మామూలు జనరల్గా ఇవి పెట్టేసుకుంటారు. వాళ్ళని తీసేసి మనం ఇదంతా కట్టించేస్తాం. ఏదో దాంతోపాటు ఏమన్నా పెట్టినా ఇంకోటి ఏదో చేస్తున్నాను మళ్ళీ ఏదో చేస్తున్నాను అంటే మళ్ళీ అది అదే పని మీద ఉంటారు. మనం ఏం చేయలేకపోతాం.
అయితే చేసేసి 2 మళ్ళీ సంపూర్ణ చేస్తుంది. లేదు వాటర్కి సమ్మర్కి ప్లాన్ చేస్తుంది కానీ దాని మీద 10 వాటర్ పంపులు అయిపోతుందని చెప్తాను. అట్లయితే ఉంది మనం ఏదో ఫోన్ కట్టుకుంటారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఎనలేని సేవ చేసిన అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నందు మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని గుడివాడ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కడియాల గణేష్ మరియు రెడ్డి షణ్ముఖం పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకుని రేపు గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా నాగవరపాటి దగ్గర ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి అక్కడి నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులతోటి బైక్ ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి వచ్చి స్టేడియం దగ్గర ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గజమాలలు సమర్పించి తదనంతరం మరి మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ. ఈ రక్తదాన శిబిరంలో మన కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వందలాదిగా పాల్గొని దాదాపుగా గుడివాడ నుంచి ఒక 500 మంది దాకా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఇవ్వటానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్తదానం అనేది మహాదానం. ఏ ఆపదలో ఉన్న వ్యక్తికైనా అవసరం అయ్యేటువంటిది ఈ బ్లడ్ క్యాంపు. సో దాని సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ఈ రక్తదాన శిబిరంలో రిజిస్ట్రేషన్ లాంటిది కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో మీ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందనేటువంటి అంశాన్ని కూడా కార్యకర్తలందరూ నాయకులు గమనించాలని చెప్పి, అలాగే తదనంతరం గుడివాడలో ఉన్న అన్నా క్యాంటీన్లో వెనిగళ్ల రాము గారి యొక్క సౌజన్యంతో అందరికీ కూడా రేపు భోజనం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం, అలాగే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ శీతాకాలం సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేయటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకము రేపు అన్నగారి 29వ వర్ధంతి సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నియోజకవర్గ పరంగా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి అన్నగారికి నందమూరి తారక రామారావు గారికి గుడివాడ నియోజకవర్గం నందమూరి తారక రామారావు గారి నియోజకవర్గం అంటే మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ జరిగే వర్ధంతి కార్యక్రమం ఇక్కడ అర్పించేటువంటి నివాళులతో ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ఈ మెగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నగారికి ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా పేరున అందరినీ కోరుతా ఉన్నారు. మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సకటహర చతుర్దశమి పురస్కరించుకుని నేడు ఆలయ ప్రాంగణంలో సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి నెల నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై
పీటల మీద కూర్చొని లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా ప్రతి నెల లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని ఆలయ కాలక్షేప మండప నిర్మాణం నందు నిర్వహించడం జరుగుతుందని, అదే కాకుండా ఈ నెల స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజ కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలి అని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో యార్లగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. ముందుగా పాత్రికేయ మిత్రులకు, అలాగే దేవస్థానం యాజమాన్యానికి, మా ఈవో గారికి, అలాగే మా ధర్మకర్త మండలి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం దేవాలయం నందు చాలా దేదీప్యమానంగా, అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగానే ఈ రోజున కూడా సుమారుగా 100 మంది పైగా దంపతులు ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. వారందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నెల 20వ తారీఖున కూడా స్వామివారికి గరిక పూజ నిర్వహించడం జరుగుతుంది. దీని నిమిత్తం కూడా 200 రూపాయలు మీరు దేవస్థానం వద్ద చెల్లించినట్లయితే మీకు ఆ గరిక పూజలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. అలాగే 100 సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఈ దేవస్థానం గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఈ దేవస్థానానికి విచ్చేసి పూజలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన గుడివాడ మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా సంకటహరి చతుర్దశి నాడు మన విఘ్నేశ్వర స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదాతలందరికీ మా చైర్మన్ గారి తరఫున, అలాగే మన ధర్మకర్తలు, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాముల వారి సమక్షంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే కార్యక్రమాల్లో కూడా మేము దేవాదాయ శాఖ తరఫున అత్యంతంగా ఇంకా పూజా కార్యక్రమాలు, మా చైర్మన్ చెప్పిన గరిక పూజ కార్యక్రమం కూడా ఇంకా వైభవంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమం అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంకటహార చతుర్దశి అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా బాగా జరగాలని మేమందరము కూడా కోరుకుంటున్నాము. పాల్గొనే భక్తులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా ఈవో గారు కానీ, మా పాలక మండలి కానీ, మా చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ పూజకి అంతా బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా మన గుడిని డెవలప్ చేయడానికి కూడా వీరందరూ చేయూత ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగే సంకటహార చతుర్థికి 100 మందికి పైగా వచ్చి కూర్చున్న దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లాగే ప్రతి నెల కూడా సంకటహార చతుర్థి హోమం అనేది లక్ష్మీ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. దానికి 516 రూపాయలు విరాళంగా టికెట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రతి నెల కూడా ఇట్లాగే సంకటహార లక్ష్మీ గణపతి హోమంతో పాటుగా మనకి హస్త నక్షత్రం రోజు గరిక పూజ చేయటం అనేది జరుగుతుంది. ప్రతి నెల జరిగే దానికి మన భక్తులు ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తూర్పు గోదావరి జిల్లా కలవలపల్లి యాదవ సంఘం నాయకుడు తాత చంద్రశేఖర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు జాజిల మునీంద్ర, తాతారావు, కంతెటి హరిబాబు, మాకుల సత్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మాకు అత్యంత ఆప్తులు, మా మిత్రులు, సోదర సమానులు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కలవలపల్లి గ్రామ వాస్తవ్యులైన తాతా సాయి మురళీకృష్ణ యాదవ్ గారి అన్నగారైనని ఆయన ప్రముఖ యాదవ సంఘం నాయకులు తాతా చంద్రశేఖర్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకి చీరలు, అన్నదానం ఏర్పాటు చేశారు. మరియు కరుణాపేటలో ఉన్న వారికి కూడా చీరలు ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి కూడా తాతా సాయి మురళీకృష్ణుడు
అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమం, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బాబాయ్ పిల్లలు మొత్తం వాళ్ళ కుటుంబాలు మొత్తం సంవత్సరం మొత్తం మీద ఒక 10 కార్యక్రమాలు చేస్తారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘానికి మంచి ప్రోత్సహిస్తూ, అదే కాకుండా వారి నియోజకవర్గంలో కూడా వాళ్ళ గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మా మిత్రులు, మా పెద్దలు అందరికీ, జాజుల మునీంద్ర గారికి, తాతారావు గారికి, మా అన్నగారికి, హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సేవ అనేటువంటి నినాదంతో మరి రాష్ట్ర యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు వారు పుట్టి హరికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మరి మా రాష్ట్ర నాయకులు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మరి కలవలపల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి మరి తాతా చంద్రశేఖర్ యాదవ్ రాష్ట్ర యాదవ్ ప్రముఖులు ఆ నియోజకవర్గంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజున ఇక్కడ శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరుణాపీఠంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారు మరి ఇంకెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఇంకా పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వారిని కోరుచున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర శ్రీకృష్ణ యాదవ్ సేవా సంస్థ అధ్యక్షులు మిత్రులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి, మరి ఈ కార్యక్రమం చేసిన ఇతర పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మరి తాత చంద్రశేఖర్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మరి వారు ఎంతో సహృదయంతో మంచి మనసుతో మరి వయోవృద్ధులు ఉండేటువంటి ఈ ఆశ్రమంలో వారి అన్నదానం జరిపించాలని నిర్ణయించడమే కాకుండా కరుణాపేటలో ఈ శాంతి వృద్ధాశ్రమంలో 2 ఆశ్రమాల్లో కూడా వారికి వస్త్ర బహుకరణ ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని తలంచడం ఎంతైనా ముదావహం, అభినందనీయం. ఈ సందర్భంగా వారిని మరి ఒకసారి అభినందిస్తూ, వారు మరి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంస్థ అధ్యక్షుడు హరికుమార్ గారికి ఎప్పటి నుంచో వాళ్ళు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళు ఎన్నుదనుగా ఉన్నందుకు వారిని మరొకసారి అభినందిస్తూ, జై మాధవ్, జై జై యాదవ్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోదండ రామస్వామి ఆలయంలో చివరి దశకు చేరుకున్న ధనుర్మాస వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేపు నిర్వహించే మెగా మెడికల్ క్యాంప్ జయప్రదం చేయాలి అని కోరిన టీడీపీ నేతలు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్న నేతలు. నియోజకవర్గంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణ అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష. టిట్కో నివాసాల వద్ద ఉన్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.